మా వారి కోసం నేనైతే సర్ప్రైజ్గా కేక్ చేద్దామనేసి ఫస్ట్ టైం అయితే ట్రై చేస్తున్నానండి. సో తనైతే ఇంటికి వచ్చారు. ఇంకా తనకి కాల్ వచ్చింది, నేను ఇప్పుడే వెళ్ళిపోవాలి, ½ నాకైతే అన్నం పెట్టు, వెంటనే వంట చేయని చెప్పారు. సో చేసేసానండి. ½ అన్నారు కదనేసి త్వరగా అన్నము కూర అయితే 2 వండేసాను, పక్కన కేక్ కూడా పెట్టేశాను అనమాట. అండ్ ½ అయితే టైం అయిపోయింది. ఆ టైంలోనే మా హస్బెండ్కి మళ్ళీ కాల్ రావడంతోనే తనైతే డ్యూటీకి అయితే వెళ్ళిపోయారండి. అండ్ అన్నం కూడా తినకుండా వెళ్ళిపోయారు. సో నాకైతే చాలా బాధ అనిపించింది. లాంగ్ వీడియోలో అయితే నేను పోస్ట్ పెట్టాను, సో కింద లింక్ ఇస్తాను చూడండి చూడకపోతే కనుక. అండ్ కేక్ అయితే ఫస్ట్ టైం చేశానండి, చాలా పర్ఫెక్ట్గా వచ్చింది తెలుసా. అండ్ తను తినకుండా వెళ్ళారని ఇంకా ఫీల్ అయ్యాను. బట్ ఇంకోసారి తన కోసం స్పెషల్గా కేక్ మళ్ళీ నేనైతే చేస్తాను. ముందుగానే నేనైతే కడాయిని ప్రీహీట్ చేసేసుకున్నానండి. కేక్కి ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే చేసుకోవచ్చు అండి, ఎలాంటి బయట వస్తువులు అయితే తీసుకొని వచ్చి చేయవసరం లేదు. మన ఇంట్లో ఉన్న ఐటమ్స్ అనమాట, గోధుమ పిండి, రవ్వ అండ్ షుగర్, పెరుగు, బటర్, ఇవే అనమాట. చాలా స్మూత్గా వచ్చింది కేక్. నేను అమ్మ చేతి వంట ఛానల్ అయితే చూసాను, చాలా పర్ఫెక్ట్.